హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం చేసే రెసిపీ పన్నీరు కాజు కర్రీ వండుకోవచ్చు, టమాటో కర్రీ. అది పన్నీర్ మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పన్నీర్ చేస్తున్నాను. లీటర్ మిల్క్ తీసుకున్నాను, దాంట్లో లెమన్ వాటర్ పోసాను. లెమన్ వాటర్లో కొంచెం వాటర్ పోసి, ఇది నేను మిల్క్ తీసుకున్నాను, క్రీమ్ మిల్క్. అది అందుకే వెన్న అంత బాగా వచ్చింది, లేకపోతే నార్మల్ మిల్క్ అయితే అంతగా రాదు. చాలా పర్ఫెక్ట్గా చేశాను, ఫస్ట్ టైం చేశాను, అయినా బాగానే వచ్చింది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ వాటర్ మొత్తం మారిపోసాము. ఇప్పుడు ఇదంతా వడపోసుకోవాలి. ఒక వైట్ క్లాత్ తీసుకోండి, కలర్ క్లాత్ అయితే కలర్ పోతే మొత్తం దానికి అంటిపోతుంది. చిన్న వైట్ క్లాత్ తీసుకోండి. నాకు వైట్ క్లాత్ ఏం లేకపోతే డిజైన్ క్లాత్ తీసుకున్నాను, కొంచెం డిజైన్ వచ్చింది దానిపైన. అందరూ జల్లెట్లో పోస్తున్నారు కదా, అలా ఏం అవసరం లేదు. జస్ట్ క్లాత్లో కింద నేను గిన్నె పెట్టి క్లాత్లో వేసేస్తే సరిపోద్ది. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకే చాలా ఇబ్బందిగా తీసాను వీడియో. దానిపైన బరువు అయినా పెట్టండి, అయినా షేప్ చేసుకొని, రౌండ్ షేప్ అయినా లేకపోతే స్క్వేర్ షేప్ అయినా చేసుకొని దానిపైన బరువు పెట్టండి. చూడండి, ఒక అరగంట వదిలేసింది పక్కన. అది ఓపెన్ చేసి చూస్తే చూడండి చాలా బాగా వచ్చింది పన్నీర్. నిజంగా చాలా మంచిగా అనిపించింది. టేస్టీ పన్నీర్ కదా, మా అన్నయ్యకి చాలా ఇష్టం. మా అన్నయ్య కోసమే చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మా అన్నయ్య నేను ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏదైనా క్రేజీగా డిఫరెంట్గా చేస్తాము. వీడియో తీయడానికి సెల్ఫీ స్టిక్ ఇంటి దగ్గర ఉంటాయండి, తెచ్చుకోలేదు. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. చూడండి, అది మొత్తం ఒక చేతితో కట్ చేస్తుంటే జరిగిపోతుంది. ఊరికే మొత్తం కట్ చేసిన తర్వాత చూపించాను. అది చూడండి, రెండు చేతితో పట్టుకొని నీట్గా కట్ చేయండి. నేనేదో అలా కట్ చేస్తాను నార్మల్గానా. ఇంకేంటి విశేషాలు గైస్ చెప్పండి, కామెంట్ చేయండి. అసలు ఏం కామెంట్ చేయట్లేదు, లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారో లైక్ చేయండి. కొంచెం ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైవ్ పెట్టాలో వద్దా కొంచెం అయినా చెప్తే నేను చేస్తూ ఉంటాను. చూడండి, పన్నీర్ పీసెస్ ఎంత బాగా వచ్చాయో. అవి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని, ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా. అవి కొంచెం కాజు కూడా ఉన్నది, కాజు కూడా పేస్ట్, టమాటో, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీ చేశాను. కొంచెం మంది ఫస్ట్ ఆనియన్స్, టమాటో ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేస్తున్నారు. నేను అలా కాకుండా ముందే నార్మల్గానే ఉల్లిపాయ, టమాటో ఇవన్నీ ఫ్రై చేయకుండా మిక్సీ చేసి ఫ్రై చేశాను, పచ్చివాసన పోయే వరకు. ఫస్ట్ ఈ పన్నీర్ మొత్తం అందులో వేసుకొని ప్లేట్ ఎండిపోయింది, రాలేదు ఫస్ట్. అది మొత్తం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే బాగా చేసుకుంటే గట్టిగా అయిపోద్ది, నచ్చదు. అందుకని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత కాజు కూడా ఫ్రై చేసుకోండి. రెండు ఒక దాంట్లో చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగుంది కదా, ఊరుతుంది కదా చూస్తుంటే. ఇప్పుడు పెనం తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆ మసాలా మొత్తం బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. దాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఇది గ్రేవీయే టేస్ట్ అందులో. నేను ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ తేలుతుంది కదా, పచ్చివాసన మొత్తం పోయినట్టే. అందులో కొంచెం వాటర్ వేసుకొని
ఎందుకంటే చిన్నప్పటి నుంచి